మొత్తానికి చూస్తుండగానే ముండ్రా కంపెనీల షేర్ల ధరలు ఇంకా బాగా పడిపోయాయి. ఎల్ఐసి అతి భారీ నష్టం మూటగట్టుకుంది. ఎంత అంటే నేటి లెక్కల్లో చెప్పుకుంటే ఎల్ఐసికి కేంద్రం ఇచ్చిన క్యాపిటల్ 5 కోట్లు కాగా దానిలో 4వ వంతు అంటే 25%కి పైగా తుడిచిపెట్టుకుపోయింది. అంటే 1,25,00,000 నష్టం వాటిల్లిందన్నమాట. నాటితో నేటి బంగారం ధరను పోల్చుతూ లెక్క వేస్తే 18,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నమాట. ఇంతకీ నెహ్రూ నీడలోనే జరిగిన 1,000 కోట్ల ముండ్రా స్కామ్ బయటకు ఎలా వచ్చింది? 1957 ఆగస్టు 3వ తేదీన స్టేట్స్మెంట్ పేపర్ ఎల్ఐసి ముండ్రా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వార్తను రాసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రామ్ సుభాంగ్ సింగ్ పార్లమెంట్లో ప్రశ్నించారు. అటువంటిది ఏం జరగలేదు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జవాబిచ్చి బుకాయించేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుభాంగ్ సింగ్కి తోడుగా నెహ్రూ అల్లుడు ఇందిరాగాంధీ భర్త అయిన ఫిరోజ్ గాంధీ కూడా రంగంలోకి దిగటంతో రచ్చ మరింత పెద్దదైంది. ముండ్రా స్కామ్ గురించి లోతుగా అధ్యయనం చేసి రుజువులతో ఫిరోజ్ గాంధీ పార్లమెంట్లో నేరుగా ఆర్థిక మంత్రి కృష్ణమాచారిని నిలదీశారు. నెహ్రూ అల్లుడే గుచ్చి ప్రశ్నించడంతో తప్పనిసరి ఎల్ఐసి 1,25,00,000 విలువైన ముండ్రా కంపెనీ షేర్ల ఖరీదు చేసిందని ఆర్థిక మంత్రి కృష్ణమాచారి ఒప్పుకున్నాడు.